ఈ రోజు విజయనగరం భారతీయ జనతా పార్టీ ఆఫీస్ లో ఆంధ్రప్రదేశ్ బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు పైడి వేణుగోపాల్ గారు మీడియాతో మాట్లాడుతూ మోడీ గారి పరిపాలనలో ముఖ్యంగా సేవా పరిపాలన, డిజిటల్ రంగంలో భారత్ ఎదగాలని, స్వచ్ఛ భారత్, స్వశక్తి భారత్ అనే ఆలోచనతో మోడీ గారి పరిపాలన చేస్తున్నారని, 2040 కల్లా భారత్ ప్రపంచంలోనే గొప్ప ఆర్థిక శక్తిగా ఎదగాలని మోడీ గారి లక్ష్యమని, అందులో భాగంగా ఆత్మనిర్భర్ భారత్, ప్రతి ఇంటా స్వదేశీ, ఇంటింటా స్వదేశీ అనే నినాదంతో స్వదేశీ వస్తువులు వినియోగించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు ఉప్పలపాటి రాజేష్ వర్మ, కుసుమంచి సుబ్బారావు, మహిళా సెక్రటరీ జానకి, కార్యకర్తలు పాల్గొన్నారు. ఆత్మనిర్భర్ భారత్ అనేటటువంటి కార్యక్రమాన్ని జిల్లా కార్యశాలగా ఇక్కడ భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో జరుగుతున్నది. ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం మనకి ప్రతి ఇంటిలో కూడా వాడే వస్తువులు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా స్వదేశీ వస్తువుల్ని వాడాలి, ఉపయోగించాలి అనేటటువంటి ఒక కార్యాచరణ తీసుకొని సెప్టెంబర్ 25 నుంచి డిసెంబర్ 25 వరకు కూడా ఆత్మనిర్భర్ భారత్ అనేటటువంటి ఒక కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకుని వెళ్ళి ఒక ఉద్యమంలా చేపట్టాలనేటటువంటి ఆలోచనతో భారతీయ జనతా పార్టీ తీసుకున్న కార్యాచరణలో భాగం ఇది. దీనికి గాను ఈ రోజు జిల్లాలో నలుమూల నుంచి కూడా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఇక్కడికి వచ్చి ఉన్నారు. ఇది ఒక కార్యశాలను ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది. రాబోయే రోజుల్లో ప్రతి మండలంలో, ప్రతి గ్రామంలో, ప్రతి ఇంటికి కూడా వెళ్ళి స్వదేశీ వస్తువుల్ని ఉపయోగించాలి, తద్వారా పారిశ్రామిక రంగంగా అభివృద్ధి, భారతదేశంలోనే అభివృద్ధి చెందాలి. మన స్వదేశీ పారిశ్రామిక రంగం ఏదైతే ఉందో ఇది మరింత అభివృద్ధి చెంది రానున్న రోజుల్లో మన యువతకి ఉపాధి అవకాశాలు మెరుగుపరచాలి అనేటటువంటి ఆలోచనతో ఈ ఆత్మనిర్భర్ భారత్ అనేటటువంటి ఒక కార్యక్రమాన్ని ముందుకు తీసుకుని వెళ్ళడం జరుగుతున్నది. ఏదైతే 11 సంవత్సరాల 5 నెలలు అవసరం సేవ, సుపరిపాలన, పేదల సంక్షేమం, శ్రేష్ఠ భారత్, సుశక్తి భారత్ అనే ఉద్దేశంతో మోడీ గారు పరిపాలన చేస్తున్నారు. ఈ దేశాన్ని 2047 నాటికి వికసిత భారత్ 100 సంవత్సరాలు 47 నుంచి 2047 నాటికి 100 సంవత్సరాలు పూర్తయ్యానికి ప్రపంచంలోనే భారతదేశాన్ని అది పెద్ద ఆర్థిక శక్తివంతమైన దేశంగా తీర్చిదిద్దే ఉద్దేశంతో పనిచేయడం జరుగుతుంది. అందులో భాగంగానే ఈ ఆత్మనిర్భర్ భారత్, ముఖ్యంగా వికసిత భారత్ అంటే దేశ ఆర్థిక అభివృద్ధితో పాటు ప్రతి పౌరుడు కళలు, ఆశల విలువలు, అదేవిధంగా ప్రతి నగరము, ప్రతి గ్రామము, ప్రతి ఇంట్లో ప్రతి ఒక్కరు కూడా ఆనందంగా శ్రేయస్కరంగా ఉండాలి, అందరికీ సమాన అవకాశం ఉండాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని మోడీ గారు చేపట్టడం జరిగింది. జిల్లా కార్యశాల ముఖ్య ఉద్దేశం ఆత్మనిర్భర్, స్వదేశీ వస్తువులను మాత్రమే కొనుగోలు చేసి విదేశీ వస్తువుల యొక్క కొనుగోలును తగ్గించి మన భారత ఆర్థిక వ్యవస్థను మరింత బలోపేతం చేయడం కోసం ఈ ఆత్మనిర్భర్ భారత్ కార్యశాలను ఏర్పాటు చేయడం జరిగింది. చేతి వృత్తులు, చిరు వ్యాపారులు మరియు మహిళలు, యువత అందరికీ కూడా స్వదేశీ వస్తువులని కొనుగోలు చేసి మన దేశ ఆర్థిక వ్యవస్థను మరింత బలోపేతం చేయడం కోసం ఈరోజు ఈ కార్యక్రమానికి జిల్లా ఆత్మనిర్భర్ కన్వీనర్గా నేను భారతీయ జనతా పార్టీ తరఫున ఈ కార్యశాలకు బాధ్యత వహించడం అనేది జరుగుతుంది.